నారాయణ मोबाइल तो बंद డిగ్రీ కంప్లీట్ ఏం చేస్తున్నాం మరి డిగ్రీ కంప్లీట్ చేసి రోడ్డు మీద పడుతున్నాం సో బేసికలీ బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేసాం, అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా గొడవ పట్టడం. రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ పడ్డారన్నది దట్ వాజ్ ది ఇన్సిడెంట్. అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయచోటు వదిలి పరారవడం జరిగింది. వీళ్ళలో టోటల్ మేము ఐడెంటిఫై చేసింది 24 మెంబర్స్. 24 మెంబర్స్లో యాజ్ ఆన్ టుడే 9 మెంబర్స్ని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా చదువు ఈదర్ మధ్యలో ఆపేసి, అంటే ఇంటర్ వరకు చదివి ఆపేయటం, లేదంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండటం, అంతేకాకుండా పెట్టి వర్క్స్ లైక్ కార్పెంటరీ, వైరింగ్ పని ఇట్లాంటివి చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరెవరు వైలెంట్గా ఉన్నారు ఏంటన్నది విత్ ప్రూఫ్ ఐడెంటిఫై చేసి టోటల్ 24 మెంబర్స్, అవుట్ ఆఫ్ దమ్ 9 వీ హ్యావ్ అరెస్టెడ్, 15 ఆర్ యెట్ టు బి అరెస్టెడ్. వీళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. రాయచోట్లో టోటల్ మేము ఇప్పటికీ ఒక 4 గ్యాంగ్స్ వరకు గుర్తించడం జరిగింది ఆర్గనైజ్డ్గా. వీళ్ళందరి మీద కూడా అరౌండ్ 100 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాం. ఈ 100 మెంబర్స్ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరి మీద ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో రౌడీ షీట్ క్లోజ్ చేయం. అండ్ ఫర్దర్గా కూడా ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దేర్ కిడ్స్, వాళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు బుద్ధి చెప్పుకోమని చెప్పి మేము పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాం. మీ పిల్లల్ని మీరు దయచేసి జాగ్రత్తగా పెట్టుకోకపోతే సమాజంలో వాళ్ళు ఒక చీడగా తయారయ్యి ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు పోలీసులు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వస్తుంది. యాజ్ పర్ లా ఎక్కడైనా ఒక నేరం జరుగుతుంటే అది నివారించేదానికి ప్రపోర్షనల్గా ఫోర్స్ వాడమని చెప్పి చట్టంలోనే ఉంది. కాబట్టి చట్టపరంగా మేము ఎంతవరకు వాడాలో అంతవరకు అది వాడి కంట్రోల్లోకి తెచ్చే బాధ్యత మాకు ఉంది. కాబట్టి కంపల్సరీ తెస్తాం. అంతేగాని మేము రోడ్ల మీదకి వస్తాం, గొడవ పడతాం, మాకెవరు కేసులు పెట్టకూడదు, సామరస్యం పేరుతో ఇరువైపులా కేసులు తీసేసి పరిష్కరించాలి, ఇలాంటి సలహాలన్నీ వీ డోంట్ యాక్సెప్ట్. తప్పు చేస్తే యు ఆర్ లయబుల్ టు బి టేకెన్ యాక్షన్ బై లా, యాజ్ పర్ లా, బై పోలీస్.